హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మరో కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చేసాం. టేస్టీ బూందీ లడ్డూని తయారు చేసేసుకుందాం, వచ్చేయండి. డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ముందుగా ఒక గిన్నెలోకి శనగపిండి తీసుకోవాలి. క్వాంటిటీ వచ్చేసి 500 గ్రామ్స్ శనగపిండి. మనము దాంట్లోకి కొంచెం అంతా సోడా ఉప్పు వేసుకోవాలి చూపిస్తున్న విధంగా. దాంతో పాటు మనం టేస్ట్కి సరిపడంత సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు మనము వాటిని కలుపుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత పిండిని మనం కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. ఎటువంటి ఉండలు లేకుండా మనము బాగా మిక్స్ చేసుకోవాలి. వాటర్ ఒకేసారి పోసుకోకుండా కొంచెం కొంచెం పోసుకోండి, లేకుంటే బాగా పల్చగా అయిపోతుంది బ్యాటర్. కాబట్టి మీరు కొంచెం కొంచెం చూసుకొని వాటర్ పోసుకోండి. మరీ పల్చగా కాకుండా మరీ థిక్గా గట్టిగా కాకుండా కలుపుకోండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా వాటర్ పోసుకున్న తర్వాత మనం బాగా కలుపుకోవాలి. ఎంత బాగా కలుపుకుంటే అంత మంచిగా వస్తుంది. కాబట్టి ఒక 5 నిమిషాల నుంచి 10 నిమిషాల వరకు బాగా ఇలా మిక్స్ చేసుకోండి. వీడియోలో చూపిస్తున్న విధంగా రావాలన్నమాట. చూడండి, ఆ విధంగా రావాలి. పిండి అనేది ఇలా కింద పడాలి జారుతూ. ఇప్పుడు మనము స్టవ్ వెలిగించుకొని దానిపైన కళాయి పెట్టుకొని దాంట్లో మనము ఆయిల్ పోసుకోవాలి. ఇలా నూనె వేడెక్కిన తర్వాత మనం కొంచెం పిండి వేసుకొని టెస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనము వీటిని బూందీ గంట తీసుకొని మనము దాంట్లో చూపిస్తున్న విధంగా పిండి వేసుకొని మనం ఆ పిండిని ఇలా నూనెలోకి వేసుకోవాలి. మనం పిండి వేసి ఇంకా ఫాస్ట్గా తిప్పాలి. అప్పుడే మంచిగా బూందీ లాగా వస్తుంది మనకి. ఇలా ఫాస్ట్గా తిప్పాలి. పిండి వేసిన తర్వాత మనం గంట వెనకాల ఉన్నదాన్ని మళ్ళీ క్లీన్ చేసి మళ్ళీ ఫస్ట్ లాగా వేసుకోవాలి. అప్పుడే మనకి బూందీ మంచిగా వస్తుంది. ఎంతసేపు ఉంచాలి అని అంటే 1 నిమిషం కంటే తక్కువే ఉంచి ఎమ్మటే తీసివేయాలి. అప్పుడే మనకి బూందీ లడ్డు మంచిగా వస్తుంది అనమాట. ఇలానే పిండి మొత్తం బూందీ చేసుకొని ఇలా పక్కకు ఉంచుకోవాలి. 1/2 kg పిండికి ఇంత బూందీ వచ్చింది. ఇప్పుడు మనము 1 కప్పు బూందీ తీసుకొని మనం దాన్ని మిక్సీ పట్టి దాన్ని పక్కన పెట్టాలి. ఇలా చూపిస్తున్న విధంగా బూందీ పౌడర్ చేసి పక్కన పెట్టుకోండి. ఎందుకు యూజ్ అవుతుందో నేను లాస్ట్కి చెప్తా. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని దానిపైన గిన్నె పెట్టుకోవాలి. ఆ గిన్నెలోకి మనము ఒక పెద్ద గ్లాసుడు వాటర్ పోసుకోవాలి. తర్వాత దాంట్లోకి మనము చక్కెర వేసుకోవాలి. చక్కెర క్వాంటిటీ వచ్చేసి మీకు స్వీట్ ఎక్కువ కావాలంటే చక్కెర ఎక్కువ వేసుకోండి, తక్కువ కావాలంటే తక్కువ వేసుకోండి. దాన్ని మనము మరిగించుకోవాలి. ఇలా చూపిస్తున్న విధంగా బాగా మరగాలి. మరిగిన తర్వాత ఇప్పుడు మనము దాంట్లోకి ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. ఇలాచీ పౌడర్ వేసుకొని బాగా కొంచెం మరిగించి ఇదే టైంలో మనము డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, వాటిని కూడా వేసుకోవాలి. చూపిస్తున్న విధంగా తీగ పాకం రావాలి పాకం అనేది. తర్వాత మనము ఆ పాకాన్ని దించేసుకొని మనము ముందుగా ప్రిపేర్ చేసుకున్న బూందీని వేసుకుంటూ కలుపుకోవాలి. బూందీ మొత్తం వేసుకొని కలుపుకొని తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న బూందీ పౌడర్ ఉంది కదా, అది కూడా ఈ టైంలో వేసుకోవాలి. ఎందుకే వేసుకోవాలని చెప్తాను కదా. ఎందుకు అని అంటే మనకి లడ్డు అనేది మంచిగా వస్తుంది అనమాట. బైండింగ్ పర్పస్గా యూజ్ అవుతుంది. సో మీరు దాన్ని వేసుకోవాలి. ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత మనం 5 నుంచి 10 నిమిషాల వరకు మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. అప్పుడు ఆ పాకం అంతా పీల్చుకుంటుంది. ఇప్పుడు ఆ టైంలో మనము లడ్డు చేసుకోవాలన్నమాట. చేతికి నెయ్యి అప్లై చేసుకొని మనము ఇలా చూపిస్తున్న విధంగా మిగతా వాటిని కూడా లడ్డూలాగా చేసుకోవడమే. ఇంకా చూడండి ఎలా ఉన్నాయో కలర్ఫుల్గా. మీకు కూడా నచ్చిందా? జ్యూసీగా టేస్టీగా చాలా బాగుంటాయి. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకేం రెసిపీస్ కావాలో కామెంట్ చేయండి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.